నేను దేవుణ్ణి పాటలతో వాయిద్యాలతో ఆరాధించడానికి వ్యతిరేకిని కాదు. నేను చెప్తున్న విషయం అర్థం చేసుకోండి. కేవలం పాటలు వినడం పాడడం మాత్రమే రక్షణగా భావిస్తున్న వారి గురించి చెప్తున్నాను. రక్షణ మొదటిగా కలిగేది దేవుని వాక్యం వలన. ముందు వాక్యం అనే పునాది మీద మనం కట్టబడాలి. కానీ ఈ రోజుల్లో మ్యూజిక్ ఒకటే ప్రథమంగా చేసుకుని అదే దేవుణ్ణి ప్రేమించడం, అదే ఆరాధించడం అనే మాయలో యవ్వనస్తులు భ్రమపడుతున్నారు. మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఇంగ్లీష్లో మీరు ఇప్పుడు విన్న పాట ఎక్కడైనా ఎప్పుడైనా విన్నట్టుగా ఉందా? ఇదే పాట మన తెలుగులో చాలాసార్లు విన్నాం. ఆరాధన నడపడానికి ఈ పాట ఎక్కువగా పాడుతుంటారు. ఆ పాట పేరు శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధా, ప్రభువా, అర్హుడవు, అర్హుడవు. ఆ చిన్నవాడు ఎంత బాగా పాడాడో చూసారా? ఉత్సాహంగా తన బలం మొత్తం స్వరానికి ఉపయోగించి పాడాడు. చాలా బాగుంటుంది. దేవుని పాట అంత అద్భుతంగా పాడి చాలా పేరు తెచ్చుకున్న ఆ చిన్నోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తారా? చూడండి. ఒక మంచి సంగీత సువార్థికుడిగా మొదలయ్యి ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారాడు. ఈ యవ్వనుణ్ణి ఈ విధంగా చూడడం చాలా బాధాకరంగా ఉంది. ఇతను ఇలా మారడానికి కారణం ఏంటి? అతను కట్టబడ్డ పునాది సరిగ్గా లేకపోవడం. వాక్యం అనే పునాది అతనికి లేకపోవడం. దేవుని కోసం వాయిద్యాలు వాయించడం, పాటలు పాడడం చాలా మంచి విషయమే. కానీ మన పునాది అవి కాదు. మన బండ మ్యూజిక్ కాదు. మన బండ యేసుక్రీస్తు, దేవుని వాక్యం. మొదటి రాకడలో యూదా ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తును వెంబడిస్తున్నట్టే కనపడ్డాడు. కానీ 30 వెండి నాణేలకు ఆయన్ని అమ్మేశాడు. ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది. అపవాది చూపెట్టే ఘనతకు, డబ్బుకు, లోకాశలకు మనుషులు బానిసలవుతున్నారు. వారి జీవితాలను అపవాది మ్యూజిక్ అనే వలకు అమ్ముకుంటున్నారు. ఈ వార్త ఎంతమంది చూశారు? ఇది చూసినప్పుడు అయ్యో, ఇతను కూడా ఇలాంటి బలహీనతకు లోనైపోయాడా అని బాధపడ్డాను. ఆయన చేసిన పాటల్లో ఒక పాటను మాత్రం ఎంతో తరచుగా వింటాం. ఎంతో ఆత్మీయంగా ఉంటూ దేవునికి దగ్గరగా చేశాయి. మన హృదయాన్ని కదిలించేలా ఆ పాట ఉంటుంది. దేవునితో మాట్లాడుతున్నట్లు ఆ పాట ఉంటుంది. అయితే అలాంటి వ్యక్తి 2 మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పాస్టర్ జాన్ జబరాజ్ పై కేసు నమోదైనట్లు వార్తలు బయటకు వచ్చాయి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడాలి అనుకోవడం లేదు. ఎంతో ఆత్మీయమైన పాటలు, సంగీతం అందించిన మంచి యవనస్తుడు, సువార్త గాయకుడు ఇలాంటివి చేశాడు అనగానే దేవుని పేరుకు ఎంతటి అవమానం అని బాధపడ్డాను.